నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। వడ్డెరల మీద దాడి సిద్దిపేట జిల్లాలో కలకలం రేపిన సంఘటన। వడ్డెరల మీద దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట 2 టౌన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది। దాడి చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు చేసి 24 గంటల్లో కేసు నమోదు చేయాలి। వడ్డెర సంక్షేమ సంఘాల నాయకులు ఈ దాడులను ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకున్నారు। అతనిపై చట్టం ప్రకారం అరెస్టు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు। సిద్దిపేట జిల్లాలో వడ్డెరల మీద దాడిని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఖండించడం జరిగింది। మీరు వడ్డెరలు మీతో ఏమైతది, నీకు జాగా భూములు లేవా, ఎందుకు వస్తున్నారా, అమ్మ అయ్యా అక్క అని చూడకుండా బూతు పదాలతో ఇష్టానుసారంగా తిట్టడమే కాకుండా దాడికి దిగడం జరిగింది। వడ్డెర వాళ్ళు మాట్లాడుతూ మేము పొట్టకూటి కోసం కోటి విద్యలు అంటూ చేసుకుంటూ బతికే వాళ్ళం, మా పని మేము చేసుకుంటున్నాం, మీకు ఏమైంది, ఇవాళ నువ్వు దాడి చేసినావు రేపు ఇంకో దాడి జరుగుతుంది కాబట్టి తక్షణమే పోలీస్ యంత్రాంగం దాడి చేసిన వారిపై చట్టం ప్రకారం 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని వడ్డెర సంఘాల అధికారులు నాయకులు డిమాండ్ చేశారు। చర్యలు తీసుకొని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిరసనలు ధర్నాలు నిర్వహిస్తామని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న వడ్డెర సంఘ నాయకులు అధికారులు డిమాండ్ చేయడం జరిగింది। మందపల్లి గ్రామంలోని గాంధీరెడ్డి అనే వ్యక్తి మా వడ్డెర కులస్తుడైన రవి అనే వ్యక్తి పైన కులంతో తిడుతూ ఆయనను కుట్టడం జరిగింది। ఆయన పని చేసుకుంటే ట్రాక్టర్ అడ్డగించుకొని కొడుతూ ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఆ వీడియో క్లిప్లు కూడా మా దగ్గర ఉన్నాయి। దాంతోనే ఈరోజు వచ్చి కూటమి పోలీసులు కేసు పెట్టడం జరిగింది। సిఐ గారు కూడా తగిన చర్య తీసుకోవడానికి చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది। తక్షణమే గాంధీరెడ్డిని అరెస్టు చేసి 24 గంటల లోపల కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం। ఇలాంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు పెట్టి రౌడీ షీటర్ ఓపెన్ చేసి ఆయన పైన కంపల్సరీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది। లేని ఎడల వడ్డెర కులస్తులమందరం ఇవాళ జిల్లా నుంచి వచ్చినాం, మేము రాష్ట్రం నుంచి వచ్చి దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం। మేము చట్టం మీద గౌరవంతో ఈ ఒక్కరోజు ఆగుతున్నాం। ఈ ఒక్కరోజు తర్వాత రేపు కనుక ఆయన అరెస్ట్ చేయకపోతే ఎల్లుండి లోపల మొత్తం మేము రాష్ట్రంలో వడ్డెర కులస్తులందరం వచ్చి దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం। జై వడ్డెర।